హాయ్ అండి. నిఖితా ఏంజల్ని పూజించాలని, పూజ చేయాలని అనుకునే వారికి మీకు ఒక మంచి డైరెక్షన్ ఎలా చేసుకోవాలి, ఎలా తన యొక్క ఇది మీరు పొందాలి అనుకోవాలి, పొందుతారు అనేది ఇందులో తెలియపరచండి. ఒక్క విషయం ఏంటంటే, ఈ ఛానల్ చూస్తున్న వారందరూ లైక్ చేసి, షేర్ చేసి, మీ కామెంట్స్ పూర్తిగా వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఒక 5గురికి మీరు షేర్ చేస్తే 5గురిలో ఒకరికైనా మంచి జీవితం గురించి తెలుసు. ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనం ఒక మంచి పని చేసేటప్పుడు చాలామందికి నమ్మకం లేదు. మన మన మైండ్ సెట్ ఏంటంటే, ఇండియన్స్ మైండ్ సెట్లో చాలామందికి ఫ్రీగా రావాలనే ఆలోచన ఎక్కువ ఉంటుంది. ఏది ఫ్రీగా దొరకదు, ఎందుకంటే ప్రతిదానికి కొంత ఖర్చు పెట్టాలి. మనం దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా మనం ఖర్చు పెట్టాలి. మనం ఏది ఇస్తే అదే మనకు వస్తుంది. ఇది ఇక్కడ కాన్సెప్ట్. అయితే ఇక్కడ మనం పూజ చేసుకోవాలి, ఒక క్రమశిక్షణగా జీవితాన్ని ప్రారంభించాలి, మంచి కుటుంబంగా ఏర్పడాలంటే ఫస్ట్ కావాల్సింది సరైన చదువు. ఆ చదువు అయిపోయిన తర్వాత నెక్స్ట్ కావాల్సింది ఏంటి? ఉద్యోగం. ఉద్యోగం కావాల్సిన తర్వాత అయిపోయిన తర్వాత ఏం కావాలి? మంచి భార్య. మంచి భార్య అయిపోయిన తర్వాత కుటుంబం, పిల్లలు. ఇదంతా సెట్ చేసుకోవాలి. ఒక మంచి పొజిషన్లోకి రావాలి అనుకునేటప్పుడు మనం కొన్ని నియమ నిష్టలతో కొన్నాళ్ళు మనకి ఫైనాన్షియల్గా ఇప్పుడు నిత్యం దేవుడిని, తల్లిదండ్రుల్ని, గురువుని పూజించడం సహజం, పూజించాలి కూడా. దేవుడు ఉన్నాడు అనుకున్నాం కాబట్టి దేవుడు, అది మీకు ఇష్టదైవం ఎవరైతే వాళ్ళు పూజించుకోవడం సహజం. మీరు చేయాల్సిన కార్యక్రమం రోజు ఉదయం సాయంకాలం దీపం పెట్టుకోవడం, ఇంట్లోనైతేనేమి ఆఫీస్లోనైతేనేమి ఒక అగరబత్తి సువాసన. ఎందుకంటే పంచభూతాలకు కావాల్సింది, పంచభూతాలు అనుకునేది ఏంటంటే మనిషిలో ఒక రకమైన సువాసన, ఒక సౌందర్యాన్ని చూడాలనుకుంటారు. రోజు మనం చూడండి, ఇప్పుడు జరిగేది ఏంటంటే నైటీలు వేసి తిరిగేస్తారు ఆడవాళ్ళు. మగవాళ్ళు ఏమో షార్ట్లు వేసుకొని స్నానం చేయరు 11 వరకు లెగరు. తాగేయడం, పడుకుని పోవడం. కొంతమంది 3 రోజులు 4 రోజులు కూడా స్నానం చేయరు. అంటే ఎవరికి విమర్శన కాదు, ఇది పద్ధతులు అలా జరుగుతుంది. మనకి రోజు మీరు మన గాలిని మనల్ని ఎప్పటికప్పుడే ప్యూరిఫై చేస్తుంది. మనంతా ప్యూరిఫై అయిపోతుంది ఎప్పటికప్పుడే. మనం ప్యూరిఫై అయిపోతుంది కాబట్టే మనం రోజు జీవితాన్ని శుభ్రంగా గడుపుతున్నాం. అదొకటి గుర్తుంచుకోండి. అలాగే మన వాటర్ కూడా ప్యూరిఫై అవుతుంది. మీరు నుయ్యి వాటర్ తాగినా, బోర్ వాటర్ తాగినా అది ఎప్పటికప్పుడే ఫిల్టరైజ్డ్ వాటరే. కాకపోతే కొన్ని రకాలైన కెమికల్స్ మన బాడీకి పడట్లేదు కాబట్టి ఆ కెమికల్స్ని మనం ప్యూరిఫై చేసుకోవడం కోసం, మరికొన్ని యాడ్ చేసుకోవడం కోసం మనం ప్రయత్నాలు వేరే చేయడం జరుగుతుంది. పవిత్రంగా తాగాలని మనం కొన్ని రకాలైన ఆలోచనలతో, కొంచెం టెక్నాలజీలు పెరిగాయి కాబట్టి కొన్ని ఆలోచనలతో మనం ఈ ప్యూరిఫై చేసుకున్న వాటర్ తాగుతున్నాం, ప్యూరిఫై వాటర్ తింటున్నాం. అలాగే ఫుడ్లో అన్నీ వేయించుకొని ఉడకబెట్టుకొని దానిలో ఉన్న ఇవి పోవాలని కడుక్కొని తింటున్నాం. అలాగే దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు కూడా ప్యూరిటీ కావాలి. ప్యూరిటీ అంటే మనసు, మన ప్రశాంతత, మనం మాట్లాడే దానిలో నిజాయితీ, మనం ప్రవర్తించే తీరు. ఇంట్లో మనం కోపం పడిపోయి అందరికీ ఇచ్చేస్తే ఏమీ బతకదు. ఇప్పుడు ఒక మాట అనేసాము, వెనక్కి తీసుకోలేము. ఒక కోపం పడిపోతాము, వెనక్కి తీసుకోలేము.
అలాగే ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేస్తాము, వెనక్కి తీసుకోలేము. కానీ తర్వాత జరగాల్సినవి జరుగుతాయి, ఒక మనిషికి అనుమానిస్తాం, దొంగతనం చేయొచ్చు. కారణం ఏంటంటే వాడికి ఉన్న సమస్యను బట్టి వాడు ఆ ప్రాబ్లంని వాడు ఇచ్చేస్తాడు. కనుక వాడిని సరిచేయడానికి ఇందులో ప్యూరిటీ మనం ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్యూరిటీ కోసం మనం రోజు ప్రయత్నం చేయాలి. మనలో ఎప్పుడైతే ప్యూరిటీ పట్టాలో మనం ఎప్పుడు హ్యాపీగానే ఉంటాం. లేదండి, చాలామంది కోటీశ్వరులు వాళ్ళందరూ ఇవన్నీ చేస్తున్నారా? చేశారు కాబట్టి వాళ్ళ తరాల్లో ఒకరు చేశారు కాబట్టి వాళ్ళు 100 తరాల వరకు ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ సరిగ్గా కాన్స్టెంట్గా నియమ నిబంధనలతో ఉంటాడో వాడి ఫ్యామిలీకి తరతరాలు లోటు ఉండదు. తరతరాల నుంచి వాళ్ళు కోటీశ్వరులే, వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. మధ్యలో కొంతమంది వచ్చి ఆ సిస్టమ్ని పాడు చేసేసేటప్పుడు దేవుడి తాలూకు ఆశీర్వాదం పూర్తిగా పోయి మళ్ళీ వాళ్ళు పతనం అయిపోతారు. అది ఆ వంశంలో కొన్ని జరిగేవి. ఇది జాతకాల రీత్యా జరిగేది కాదు, లేకపోతే ఇంకొక రీత్యా జరిగేది కాదు. ఇది ఓన్లీ సైన్స్. మనం ఏదైతే చేస్తామో మన పిల్లలకి వర్తిస్తుంది, మన కుటుంబానికి వర్తిస్తుంది, మన ఫ్యామిలీకి వర్తిస్తుంది. ఇప్పుడు ఇలాంటివి చేసేటప్పుడు, ఇలాంటి పూజలు చేసేటప్పుడు, లేకపోతే దేవుడిని ప్యూరిటీ చేసుకునేటప్పుడు మనం చేయగలిగేది ఒక 10% చేయగలం. ఎందుకంటే అప్పుడు చేసేవాళ్ళు, అప్పుడు మనుషులు, అప్పుడు వాతావరణం, ఆ సిస్టము అంతా వేరు. ఇప్పుడు మనం చేసేది చాలా సింపుల్గా మనం చేయాలి అంతే. సింపుల్గా దేవుడిని ప్రార్థించాలి. ఉదయం 4 o'clock లేవడం, ఒక 10 minutes 15 minutes దేవుడికి ప్రేయర్ చేసుకోవడం, మన ఇష్ట దైవాలందరికీ పిలుచుకోవడం, మన తల్లిదండ్రుల్ని పూజించుకోవడం, అలాగే మన కుటుంబంలో పెద్దల్ని, మన ఇంటి దేవతల్ని, అలాగే మన కులదేవతని, అమ్మవారు ఉంటే అమ్మవారిని, గ్రామ దేవతల్ని, ఇలా మీకు ఉన్న దేవతలందరినీ మనసులో పిలుచుకోవడమే. ఇదేమి రోజు వెళ్ళి పూజ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇంట్లో అందరినీ తలుచుకున్న దీపం పెట్టడం, ఒక హారతి ఇవ్వడం, ఒక ఏంటది రూపం వేసుకోవడం, అది కూడా అగరబత్తి అయిపోయింది. దండం పెట్టుకుంటారు. మాట్లాడే విధానంలో రోజుకి 100 మాటలు మనం తప్పుడు మాటలు మాట్లాడే, అబద్ధాలు మాట్లాడే అలవాటు ఉంటే 10 మాటలు 5 మాటలకి తగ్గిపోవాలి, తర్వాత 0 అయిపోవాలి. ఈ ప్రాసెస్ని చేయడం కోసం కొన్ని పద్ధతుల్ని మనం చేసుకుంటే, ఒక క్రమశిక్షణగా చేసుకుంటే మన జీవితం అంతా మారిపోతుంది. మనం పరిశుద్ధంగా తయారైపోతాం. హ్యాపీగా మీకు కాదు, మీ జనరేషను, మీ వంశం అంతా హ్యాపీగా ఉంటారు. ఆ వంశ తరాలు ఒకళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీ కరెక్ట్గా ఉంటే ఆ సిస్టమ్ అంతా, ఆ ఫ్యామిలీ అంతా బాగుంటుంది. ఇప్పుడు చూడు, చాలా క్రైమ్స్ జరుగుతున్నాయి. ఈ క్రైమ్స్ జరగడానికి కారణం ఏంటి? ఒక ఫ్యామిలీలో ఒకరు తప్పు చేయడం వల్ల దానికి అందరూ అది ఆలోచించి ఆ విధానం వల్ల ఆ తప్పులు చేయడం జరుగుతుంది. ఆడు చేసేటప్పుడు మనం కూడా ఇలాగే చేద్దామని జరుగుతుంది. కనుక ఇప్పుడు మనం మంచి చేసేటో నేర్చుకున్నాం అనుకోండి, ఇంకా మనం అంతా మంచి జరుపుతాం, మనకు కూడా మంచి జరుగుతుంది. ఆ ప్రయత్నంలో మనం సక్సెస్ఫుల్ అవుతాం. అది ముఖ్యమైన ఉద్దేశం. అయితే ముఖ్యంగా 3 రోజుల ప్రోగ్రాం ఉంటుంది. ఈ 3 రోజుల ప్రోగ్రాంలో మీకున్న బ్లాక్స్ అన్నీ మొదటి రోజు తీసేయటం. బ్లాక్స్ అంటే మంచి స్నానాలు 3 చేపిస్తాం. ఫస్ట్ ఉదయం 4 o'clock ఒక స్నానం చేపిస్తాం, అలాగే 11 o'clockకి చేస్తాం, ఒకటేమో రావు కాలంలో చేపిస్తాం. ఈ 3 స్నానాలు చేయడం వల్ల మీకున్న ఎక్కడైతే బ్లాక్స్, చాలామంది అప్పులతో బాధపడతారు, కష్టాలు, ఎన్ని సమస్యలు తీరినా డబ్బులు రావు, ఎన్నో బాధలు పడతారు. ఆ బాధలు ఎవరికి చెప్పుకోలేరు, మనసులో అలా కుళ్ళిపోతూ ఉంటారు. కుటుంబంలో చెప్తే వాళ్ళు చిన్నచూపు చూస్తారు, రిలేషన్స్ చెప్తే వాళ్ళు చిన్నచూపు చూస్తారు, ఇంకా పోనీ మేము మిత్రులు ఎవరైనా సాయం చేస్తారంటే వాళ్ళు కూడా చిన్నచూపు చూస్తారు. ఇది రోజు సమస్య. ఈ సమస్యని పూర్తిగా క్లియర్ చేసుకోవాలంటే కొన్ని ప్రకృతి వైపరీత్యాల వల్ల మనకి చెందుతుంది. కాబట్టి ఈ ఇబ్బందిని మనం పూర్తిగా తొలగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ ప్రయత్నానికి మీరు నాతో సహకరిస్తే మీరు ఏం చేయాలి, మీరు ఎలా చేయాలి, మీ ఆలోచన విధానాన్ని ఎలా మార్చాలి, ఈ ప్యూరిటీ ఇప్పుడు ఎలాగైతే మనకు రోజు వాటర్ తాగే ప్యూరిటీ ఎలా తీసుకుంటున్నామో, అన్నం ఎలాగ తింటున్నామో, భోజనంలో ఎలాగ ప్యూరిటీ కావాలనుకుంటున్నామో, మన బట్టలు కూడా రోజు వాష్ చేసుకునే వేసుకుంటాం.
అలాగే మన బ్రెయిన్కి, మన సబ్ కాన్షియస్ మైండ్ని ప్యూరిటీ చేయాలి. ఎందుకంటే మన మైండ్లో చాలా చాలా రకాలైన మంచి ఆలోచనలు వస్తాయి, చెడ్డ ఆలోచనలు వస్తాయి. ఈ చెడ్డ ఆలోచనని, మంచి ఆలోచనని అన్నింటినీ ప్యూరిటీ చేసి మనం ఒక దేవుడిలాగా ఎవరినైనా క్షమించగలిగే శక్తి ఉండాలి, ఎవరినైనా గైడ్ చేసే శక్తి ఉండాలి, ఎవరినైనా మనం ఒక మన ఆలోచన విధానం చెప్పగలగాలి, మంచి చెప్పాలి, మంచి చేయాలి, వీలైతే సాయం చేయాలి. ఇప్పుడు మనకి 100 రూపాయలు వచ్చింది, 10 రూపాయలు సాయం చేసి 90 రూపాయలు 40 రూపాయలు దాచుకొని 50 రూపాయలు ఖర్చు పెట్టుకుని విధంగా ముందుకు మనం ఎప్పుడైతే పోతామో మనలో ఉన్న సమస్యలన్నీ పోతాయి. మనకు ఆటోమేటిక్గా డబ్బు వస్తుంది. డబ్బుకి ఎప్పుడు లోటు ఉండదు. మన ప్రయత్నంలో లోపం, మనం చేసే విధానంలో లోపం, మన ఆలోచన విధానాన్ని మార్చుకోవడంలో లోపం. ఈ లోపాలన్నీ సరిచేయడం కోసం నేను ప్రత్యేకంగా 3 రోజుల ప్రోగ్రాము, అది కూడా నేనే ఇస్తాను మీకు ఆ టైమింగ్స్ అవన్నీ. ఎందుకంటే నేను అవన్నీ సెట్ చేసుకొని మీకు ఇవ్వాలి. మీరు 5,999 రూపాయలు మీరు ఖర్చు పెడితే, అంటే 6,000 రూపాయలు మీరు ఖర్చు పెడితే, నేను 4,000 రూపాయలు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నాను. ఎందుకంటే నా వల్ల ఒక 1000 మందికి నేను బాగు చేయగలిగితే నాకు పోయేది 40 లక్షలు. నాకేం ప్రాబ్లం లేదు, లాస్ అవ్వను నేను. కానీ 1000 మంది 1,00,00,000 మందిని తయారు చేస్తారు. ఆ 1,00,00,000 మందిని నేను చూస్తే నేను సంతోషిస్తాను. ఎందుకంటే మన దేశం బాగుపడుతుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది, మన పరిసరాలు బాగుపడుతున్నాయి, నెక్స్ట్ తరాలు బాగుపడుతున్నాయి. అది కూడా నేను పెట్టగలను నిజే. కానీ డబ్బులు ఖర్చు పెడితే దానిలో బాధ్యత ఉంటుంది. డబ్బులు ఖర్చు పెట్టిన వారికి బాధ్యత లేదు. ఏదో వస్తారు, మనసు పెట్టి చెయ్యరు. డబ్బు ఖర్చు పెడితే డబ్బు ఖర్చు పెట్టాము, మనకి బాధ్యత ఉండాలి అనేది. ఫ్రీగా ఏది రాదు, ఏది పొందలేరు. మీరు నాతో కరెక్ట్గా 100 days జర్నీ చేస్తే, నేను చెప్పినట్టు ఫాలో అయితే మీ ఇంట్లో డబ్బుకి కొదవ ఉండదు, సుఖాలకి కొదవ ఉండదు. ఐశ్వర్యం అనేది మీరు అడగకుండానే దేవుడు ఇస్తాడు. మీరు ఏది కోరుకుంటే అది మీ ముందు ఉంటుంది. ఏది మీరు కొనాలనుకుంటే అది మీరు కొనగలుగుతారు. కొన్ని పద్ధతుల్ని ఫాలో అవడమే, ఇంకెందులో చేసేది ఏం లేదు, కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు రెగ్యులర్గా మీ ఉద్యోగం, మీ కార్యక్రమాలు అన్నీ చేసుకుంటారు, ఆపర్చునిటీలు అవే ఆటోమేటిక్గా వస్తాయి. ఐఏఎస్ పాస్ అవ్వాలి, నేను చెప్పినట్టు చేయండి, మీరు ఐఏఎస్ పాస్ అయిపోతారు. అలాగే డాక్టర్ అవ్వాలి, డాక్టర్ అవుతారు. మీరు డొనేషన్లు ఇచ్చి సీట్లు కొనుక్కోక్కర్లేదు, డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు. ఈ విధంగా జరుగుతుంది. సో మీరు ప్రతిదీ ఒక నిర్ణయం తీసుకోవాలి. స్వచ్ఛత కావాలి. ఈ స్వచ్ఛత కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం కింద తీసుకొని 3 రోజుల కార్యక్రమం. సుమారు ఇండియాలో 10 ప్రాంతాల్లో అవకాశం ఉంది, చేస్తాము. ముంబై, బెంగళూరు, చెన్నై, తిరుపతి, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం మరియు గోవా, కొచ్చి, ఇంకా కావలసిన ప్రాంతాల్లో కూడా రిజిస్ట్రేషన్స్ ఇస్తాము. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి టైంలో ఎప్పుడు వెన్యూ, ఎక్కడ వెన్యూ వివరాలు తెలియజేస్తాం. మీకు ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తాము. వాటిని అన్నింటినీ మీరు ఫాలో అయ్యి మీకు లక్ష్మి ఎలా వస్తుంది, డబ్బుని ఎలా సంపాదించాలి, వాటి మార్గాలు అటంతట అవే వస్తాయి. ప్రతిదీ మీరు కోరుకున్నట్టే ఉంటుంది. కానీ నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఇక్కడ జరిగేది ఏంటంటే, కంప్లీట్గా మనం ప్యూరిటీ కోసం ప్లాన్ చేసుకొని, మన బ్రెయిన్లో సబ్కాన్షియస్ మైండ్ ప్యూరిటీ కోసం మనం ఈ చక్రాలు ఎలా తిరుగుతున్నాయో, ఈ చక్రాల్లో లాస్ట్ ఏం కనిపిస్తుందో అదే దేవుడి సృష్టి. అలాగే మనం నాభి నుంచి, నుదిటి మీద నుంచి కింద వరకు 7 చక్రాలు ఎలా తిరుగుతాయో అదే మీకు తెలియచేయడం జరిగింది. సో మీరు దీని మీద శ్రద్ధ వహించి, భావించి, మంచిగా ఒక విమానం ఎంత స్పీడ్గా వెళ్తుందో అంత ఆదాయం రావాలంటే మనం కూడా ఆ ప్రయత్నాలు చేయాలి. అంత విధంగా చేస్తే మనకి ఆదాయం లభిస్తుంది. మనం
ముందుకు పోగలుగుతాము. మీకు ఇందులో 2 కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వడం అవుతుంది, 2 క్యూఆర్ కోడ్ కూడా ఇవ్వడం అవుతుంది. మీరు వాటిని ఇచ్చేసి మీరు ఇది పొందవచ్చు. రిజిస్ట్రేషన్ కార్యక్రమం పూర్తవుతుంది. రిజిస్ట్రేషన్ కార్యక్రమం పూర్తి అయిన వెంటనే మీకు మీరు ఏ ప్రదేశంలోకి దగ్గర ఉన్నారో మీరు అది కూడా చెప్పాలి. మేము ఇచ్చే ఊర్లో ఏ ఊర్లో మీరు దగ్గర ఉన్నారో అది మీరు తెలియజేస్తే ఆ ప్రాంతానికి మీకు ఇన్స్టాల్ చేస్తాము. అక్కడికి మీకు వచ్చేటట్టు ఏర్పాటు చేస్తాం. ఇక్కడ మిగతా దేవత కనిపిస్తుంది. ఈవిడ ఆశీస్సులు మీకు ఎలా ఉంటాయంటే, మీరు కోరుకున్న వెంటనే మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ఆవిడని ప్రేయర్ చేస్తే కొన్ని నిమిషాల వ్యవధిలోనే మీ సమస్యలు తీరిపోతాయి. మీరు ఏది కోరుకుంటే అది మీ ముందు ఉంటుంది. అది నిజం. ఇది చేయాల్సింది మాత్రం ప్యూరిటీతోటే. ఇది మనస్ఫూర్తిగా మీరు ఎంతైతే సంతోషంగా ఎన్ని బాధలతో వచ్చారో అన్ని బాధల్ని పోగొట్టుకొని మీరు ఏదైతే మనస్ఫూర్తిగా మంచిగా ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ మీకు తెలియజేస్తుంది. ఆ తెలియచేసేది మేము ఆ ప్యూరిటీని ఇచ్చేటప్పుడు మీరు జస్ట్ 10 నిమిషాలు 1 నిమిషం ప్రార్థిస్తే మీకు వెంటనే మీకు ఒక సమస్య పరిష్కరిస్తుంది. ఇలా చెప్తున్నానని మాత్రం అనుకోవద్దు. ఇది ఒక నమ్మకంతో కూడుకున్నది. ఎవరైతే నమ్ముతారో వారికి ఖచ్చితంగా వారి నుదిటిన ఆ రాతలు ఏవైతే ఉంటాయో అవన్నీ జరుగుతాయి. బ్రహ్మ రాసిన రాత కూడా మార్చే పవర్ ఈ ప్యూరిటీకి ఉంది. ఎవరైతే ప్యూరిటీగా ఆలోచించి శక్తిని కాపాడుకుంటారో, ఎవరైతే మంచిగా ఆలోచిస్తారో, ఎవరైతే మంచి త్వరగా అభివృద్ధి పొందాలనుకుంటారో వారందరికీ ఈ సబ్కాన్షియస్ మైండ్లో ఈ మేనిఫెస్టేషన్స్లో ఎన్నో రకాలైన మంచి జరుగుతుంది. అదే మీకు ముందు కూడా చెప్పాను. మీరు ఏది కోరుకుంటే అది ఐఏఎస్, ఐపీఎస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీరు ఎటువంటి కోచింగ్లకి వెళ్ళక్కర్లేదు. మీరు ఇంటి దగ్గర మీరు ప్రిపేర్ అయ్యి మంచి సబ్జెక్ట్ని మీరు ఇస్తే ఆటోమేటిక్గా మీరు ఎగ్జామ్ చాలా ఈజీగా రాసేయగలుగుతారు. ఇది మీ ఆలోచన విధానాన్ని మార్చే ప్రక్రియ. ఇందులో మీకున్న బ్లాక్స్ అన్నీ తొలగించడం జరుగుతుంది. డివైన్ ఈజ్ క్రియేట్ ఆల్ థింగ్స్ అంటారు. డివైన్ మీకు ఎక్స్పోజ్ చేస్తుంది. డివైన్ మిమ్మల్ని మారుస్తుంది, మీ జీవితాన్ని మారుస్తుంది. అర్థం చేసుకోండి. మీరు చేయాల్సింది ఒక మంచి కార్యక్రమం. మీ తరతరాలు మీరు ఒకరు మీ కుటుంబంలో మీ ఫ్యామిలీ, మీ భార్యాభర్తలు అలా వచ్చి అలా ఈ కార్యక్రమంలో పాల్గొని హ్యాపీగా ఇచ్చేస్తే, మోటివేట్ అయితే మీ కుటుంబంలో తరతరాలు హ్యాపీగా ఉంటారు. మీ పిల్లలు హ్యాపీగా ఉంటారు. అది ఒక ప్రక్రియ కాబట్టి చెప్తున్నాను అందరికీ. ఇది ఒక 5గురికి షేర్ చేయండి. అలాగే ఒక 5గురికి మీ యొక్క కామెంట్ చేయండి. 5 మిత్రులను మీతో పాటు కలుపుకోండి. ఒకవేళ మీరు అవకాశం రాకపోతే మేము ఎప్పుడైనా ప్రోగ్రామ్ జూమ్ కాల్లో తీసుకునేటప్పుడు మేము సంప్రదించగలుగుతాం. కనుక మీ వివరాలతో పాటు స్నేహితుల వివరాలు కూడా ఇస్తే చాలా సంతోషం, చాలా మంచిది. నమస్కారం.